హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రాబిన్ హుడ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల, వెంకీ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ చూశాను గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది గైస్. మూవీ స్టోరీలోకి వెళ్తే చిన్నప్పటి నుంచి హీరో ఆర్ఫన్స్ అంటే అనాథాశ్రమంలో తిరుగుతాడు గైస్. అయితే ఆ అనాథాశ్రమంలో సరిగ్గా అన్నం లేక, ఆ పిల్లలు సరిగ్గా చదువు లేక అవన్నీ చూసి హీరో చిన్నప్పటి నుంచి రాబరీ చేసి వాళ్ళని అయితే బాగా చూసుకుంటాడు గైస్. అలాగే పెద్ద కూడా అలాగే రాబరీ చేసి అనాథాశ్రమాన్ని అక్కడ ఉన్న పెద్ద పిల్లల్ని బాగా చూసుకుందామని అంటే రాబరీ చేసి చూసుకుంటూ ఉంటాడు గైస్. అయితే ఒక పోలీస్ అయితే హీరోని పట్టుకోవాలని ఏంతో అయితే ఉంటాడు గైస్. అయితే హీరో ఒక టైంలో వద్దు, నా వల్ల పిల్లలకి అక్కడ ఉన్న పెద్ద మనిషికి ఆర్ఫన్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ దొంగతనం అన్ని మానేసి ఒక మంచి జాబ్ చూసుకుంటానని అయితే అనుకుంటాడు గైస్. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఒక సెక్యూరిటీ గార్డ్గా అయితే జాబ్ కోసం అయితే వెళ్తాడు గైస్. కట్ చేస్తే హీరోయిన్ ఫారెన్లో ఉంటుంది గైస్. ఫారెన్లో ఉంటుంది. అయితే వాళ్ళ డాడీ కంపెనీ అయితే హీరోయిన్ లీడ్ చేస్తుంటుంది. అయితే ఊరి నుంచి అయితే హీరోయిన్కి కాల్ వస్తుంది, తాతకి ఒంట్లో బాగాలేదు, నేను కలవరిస్తున్నా అంటే హీరోయిన్ వెళ్ళడానికి అయితే ఫిక్స్ అవుతుంది గైస్. అయితే వాళ్ళ డాడీ మాత్రం వద్దని చెప్తారు. అయితే హీరోయిన్ వెళ్తానైతే చెప్తుంది. అయితే వాళ్ళ డాడీ వెనల్ కిషోర్ గారిని అయితే చెప్తారు, ఒక సెక్యూరిటీని అయితే అపాయింట్ చేయి అమ్మాయికి అని చెప్తే రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే అప్రోచ్ అవుతారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు హీరోయిన్కి సెక్యూరిటీగా వెళ్తారు గైస్. చిన్న పాయింట్ ఏంటంటే హీరోయిన్కి చిన్న థ్రెట్ ఉంటుంది గైస్. విలన్స్ హీరోయిన్ని చంపాలనుకుంటారు. అలాగే విలన్ హీరోని ఉన్న గ్రామాన్ని కబ్జా అంటే తీసుకోవాలి, ఆ గ్రామం మొత్తం తీసుకోవాలి, అక్కడ ఉన్న ప్రజలు ఏమైనా పర్లేదు, ఆ గ్రామాన్ని అయితే తీసుకోవాలంటే కబ్జా లాగా తీసుకొని ఆ గ్రామాన్ని తన్నే వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ వేస్తాడు గైస్. మళ్ళీ విలన్ దేనివల్ల ఆ గ్రామం మీద కన్ను వేశాడు, అసలు దేనివల్ల హీరోయిన్ని చంపాలనుకున్న దాని వెనకాల నా మోటివ్ ఏంటి, హీరోయిన్ ఎందుకు వాళ్ళు చంపాలనుకుంటున్నారు, ఆ గ్రామంతో ఆ విలన్కి సంబంధం ఏంటి, దేనివల్ల ఆ గ్రామాన్ని కావాలనుకుంటున్నారు. మళ్ళీ హీరో చిన్న మనీ మైండెడ్ ఉంటాడు గైస్. మనీ కోసం ఏదైనా చేసి అంటే ఆర్ఫన్స్ కోసం అంటే అనాథాశ్రమం కోసం మనీ సంపాదించాలనుకుంటాడు. దానివల్ల మనీ మైండెడ్ అయిపోతాడు. ఆ మనీ కోసం దేన్నైనా ఇలాంటి పనిని చేయడానికి రెడీగా ఉంటాడు. మరి అలాంటి మైండ్ సెట్ ఉన్న మనిషి హీరోయిన్ని ఆ విలన్స్ నుంచి కాపాడా, మరి ఆ ఊరు సమస్యని, ఆ ఊరిలో ఉన్న సమస్యని, ఆ ఊరు ప్రజల్ని హీరో కాపాడా ఆ విలన్స్ నుంచి. దాని వెనుకున్న స్టోరీ అంటే ఆ విలన్స్ నుంచి ఊరు ప్రజల్ని కాపాడా, మరి మనీ మైండెడ్ ఉన్న హీరోయిన్ని ఆ విలన్స్ నుంచి కాపాడా. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. మెయిన్లీ వెన్నెల కిషోర్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చే ప్రతిసారి కామెడీ మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయింది. మామూలుగా చేయలేదు వెన్నెల కిషోర్ అయితే. త్రూ అవుట్ మూవీని భుజం మీద మోసాను. నాకైతే వెన్నెల కిషోర్ గారి కామెడీ మాత్రం వేరే అల్టిమేట్ అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. హీరో నితిన్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. శ్రీలీల కూడా చాలా బాగా చేశారు గైస్. ఉన్నంతలో అందరూ బాగా చేశారు గైస్. సాంగ్స్ ఒక్కటే మైనస్ అనిపించింది మూవీలో. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కామెడీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని అయితే బోర్ అయితే ఫీల్ చేయగా ఎంటర్టైనింగ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్లో వెనల్ కిషోర్ గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది వచ్చే ప్రతి సీన్ అయితే మీరు పక్కా ఎంటర్టైన్ అవుతారు గైస్. హీరో కూడా చాలా బాగా చేశారు. హీరో కామెడీ సెన్స్ కానీ కామెడీ హ్యూమర్ చాలా బాగా పండించారు నితిన్ గారు కూడా. క్లైమాక్స్లో ఒక డిసప్పాయింట్ ఏంటంటే డేవిడ్ వార్నియర్ క్యామియో అన్నారు, కానీ చిన్న క్యామియో అసలు లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉంది మూవీకి. అది తీసేసిన మూవీ పెద్ద డిఫరెన్స్ వచ్చింది ఏం లేదు. ఎందుకు తీసుకున్నారనిపించింది నాకు మాత్రం. చిన్న క్యామియో ఇంపార్టెన్స్ అని ఉంటే బాగుండేది. మూవీ మాత్రం బాగుంది, చిన్న రొటీన్ స్టోరీ, బట్ ఎంటర్టైన్ అవుతారు మీరు, బాగా ఎంటర్టైన్ అవుతారు. 2.5 hours ఎంటర్టైన్ కావాలనుకుంటే వెళ్ళండి గైస్ రాబిన్ హుడ్కి. బోర్ అయితే ఫీల్ అవ్వదు, నా గ్యారంటీ. మ్యాడ్ స్క్వేర్ కూడా బాగుంది, రాబిన్ హుడ్ కూడా బాగుంది. కానీ రాబిన్ హుడ్కి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది, అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. బాగుంది గైస్. పాపం నితిన్ గారి మూవీస్, ముందున్న మూవీస్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, వేరే మూవీస్ కానీ చల్మోహన్ రాంగ్ అలాంటి జోనర్లు అయితే మూవీని వేయకండి గైస్. మూవీ మాత్రం బాగుంది, నిజంగా చెప్తున్నాను బాగుంది, జెన్యున్గా చెప్తున్నాను. మూవీ మాత్రం చాలా బాగుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. 2 మూవీస్ బాగున్నాయి, మ్యాడ్ స్క్వేర్ బాగుంది, రాబిన్ హుడ్ బాగుంది. ఏ మూవీకి వెళ్ళాలో మీరు డిసైడ్ అవ్వండి గైస్. కానీ 2 మూవీస్ కూడా ఎంటర్టైన్ అవుతారు పక్కా. ఈ ఉగాదికి వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి మూవీస్. నా అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్.